నీట్ రద్దు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. కరీంనగర్లో బీఆర్ఎస్ విద్యార్థి సంఘం తెలంగాణ చౌక్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. లోక్భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రేణులు లోక్భవన్ ముట్టడికి యత్నించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని వై జంక్షన్ వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య వారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పేపర్ లీకేజీకి కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను రద్దు చేయాలని మండిపడ్డారు. కారకులను శిక్షించాలని, నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థిక రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు పేపర్లు అమ్ముకుంటూ ఈరోజు వ్యాపారం చేసుకునే పరిస్థితి దేశంలో కనబడుతుంది. కాబట్టి తక్షణమే నీటి పరీక్షను రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేపించి దాంతో పాటు ఎన్టీఆర్ ప్రక్షాళన చేసి అదేవిధంగా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశ పరీక్షలు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి దేశంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. దక్షిణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే మొత్తుకుంటున్నారు. ఇలా నీట్ పరీక్ష నిర్వహణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇచ్చి స్వతంత్ర ప్రతిపత్తి నీటి పరీక్ష నిర్వహణ ఇవ్వాలని చెప్తున్నా. కేంద్రం ఒకే దేశం ఒకే పరీక్ష అంటూ ఇలా పేపర్ లీకేజ్ చేస్తే విద్యార్థుల జీవితాలతో చెలాటమాడుతుంది. కాబట్టి పేపర్ లీకేజ్ కారకులు వెంటనే అరెస్ట్ చేయాలి. నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటిది లేకుండా ఈ పరీక్షలు నిర్వహించాలి. దానికి ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తాం.